హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఉల్లి సమోసా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి, కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. అచ్చు బయట సమోసాలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి. సమోసాకి పిండి కలుపుకునే దానికంటే ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న తడి కాస్త ఆరుతుంది. ఇప్పుడు పిండి కలుపుకుందాం. 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. ఇందులో తగినంత ఉప్పు, 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. దీనికి ప్రత్యేకంగా ఎక్కువ నూనె వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా ఉండకూడదండి. గట్టిగా కలుపుకుంటే సమోసా షీట్స్ కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి. అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ పల్చని చపాతీలా చేస్తాం కదండి, చిన్న ముద్దలు చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పొడి పిండిలో పిండి ముద్ద అద్ది పలచని చపాతీలాగా చేసుకోవాలి. ఈ పొడి పిండి కూడా మైదా పిండేనండి. అలాగే ఇది మైదా కదా, చపాతీలా చేసేటప్పుడు చుట్టుకుపోతున్నట్టు ఉంటుంది. మధ్య మధ్యలో మీరు పొడి పిండి వేసుకుంటూ చేసుకోవాలి. చాలా పల్చగా ఉండాలండి. సమోసాకి ముఖ్యంగా ఈ షీట్సే, ఇవి బాగా వస్తే మనకి సమోసా బాగా వచ్చినట్టే. మీకు మధ్యలో ఒత్తుతూ చుట్టూ అంచులు కూడా ఒత్తుతూ ఉంటే పల్చగా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా చేసుకున్న చపాతీ వేసి లైట్గా కాల్చుకోవాలి. చాలా లైట్గా కాలాలండి, ఎక్కువ కాలకూడదు. చూడండి, ఒక వైపున ఇలా లైట్గా కాలింది కదా, రెండో వైపును కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని షీట్స్ ఇలా పల్చగా చేసుకోవాలి, లైట్గా కాల్చుకోవాలి. చేసింది చేసినట్టుగా వెంటనే కాల్చుకోవాలండి. అన్నీ ఒకేసారి కాల్చుకుందామని పక్కన పెడితే అవి అంటుకుపోయినట్టు అయిపోతాయి. చూడండి, అన్నీ ఇలా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఒకదానిపైన ఒకటి లైన్గా సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక 4 వైపులా అంచులు కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ లావుగా కట్ చేసుకోకూడదు. ఇలా లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అదైనా మనకి కట్ చేయడం వల్ల సమానంగా ఉంటుందని. ఇలా 4 వైపులా అంచులు కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా సమోసాకి షీట్స్ కట్ చేసుకోవాలి. నేను చేసింది కొద్దిగా పెద్ద చపాతీ కాబట్టి 3 వరుసలు కట్ చేసుకున్నానండి. ఒకవేళ చిన్నదనుకోండి 2 వరుసలే కట్ చేసుకోండి. ముందే కట్ చేసుకోవద్దు, చూసుకోండి ఎన్ని వరుసలు వస్తున్నాయో. చూసారు కదా సమోసా షీట్స్ ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు మనం అంచులు కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి స్టఫింగ్లోకి ఉపయోగపడతాయి. ఇప్పుడు సమోసా అంటించుకోవడానికి మైదా పిండిలో కొంచెం నీళ్లు పోసి పిండి చిక్కగా కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఈ చపాతీ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకి స్టఫింగ్లోకి ఉపయోగపడతాయి అన్నాను కదా. ఇప్పుడు స్టఫింగ్ చూద్దాము. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 4, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2 కాయలు, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలకు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే సమోసా షీట్స్కి మనం ఎలా అయినా వేసాం కాబట్టి. అలాగే మనం ముందుగా వేయించిన చిప్స్ని ఇలా చిన్న ముక్కలుగా వేసి కలుపుకోవాలి. ఇవి వేయడం వల్ల సమోసాలు
మెత్తబడకుండా ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకుంది పచ్చి ఉల్లిపాయ ముక్కలు కాబట్టి పచ్చి ఉల్లిపాయల్లో ఎంతైనా కాస్త తడి ఉంటుంది. ఆ తడికి సమోసాలు మనం ఎంత క్రిస్పీగా వేయించినా కాసేపటికి మెత్తబడిపోతాయి. ఇలా కొన్ని వేసి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, స్టఫింగ్ తయారైంది. ఇప్పుడు సమోసాలు చేసుకుందాం. మనకి ఈ షీట్స్ ఉంటే రకరకాల సమోసాలు చేసుకోవచ్చు. ముందుగా సమోసా షీట్ తీసుకొని మైదాపిండి కలిపి ఉంచుకున్నాం కదండి, అది ఇలా కరెక్ట్గా మధ్యలో రాసుకోవాలి. మధ్యలోకి రాసి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా చివరను రాసుకోవాలి. ఇలా చివరను రాసి ఇది ఇటువైపుకి మడత పెట్టుకోవాలి. చూడండి, చక్కగా కోన్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసుకోవాలి. మీకు ఈ పద్ధతి ఈజీగా ఉంటుందండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా స్టఫింగ్ పెట్టి స్పూన్తో పైన లైట్గా నొక్కుకోవాలి. ఇప్పుడు ఇంకా అంచులు ఉన్నాయి కదండి, ఆ అంచులకు కూడా ఇలా మైదా పిండి రాసి ఈ విధంగా అంటించుకోవాలి. ఇదే విధంగా రెండో అంచుకు కూడా రాసుకోవాలి. మీకు ఎక్కడైనా ఎక్కువగా అనిపిస్తే అవి పర్వాలేదండి, అలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో షేప్. ఇదే విధంగా అన్ని సమోసాలు చేసుకోవాలి. ఇవన్నీ చేసేసుకున్నాక కాసేపు ఒక్క 10 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలండి. ఎందుకంటే మైదా పిండి అంటించాం కదా, అది తడిగా ఉంటుంది. కాసేపు అలా ఉంచితే ఆరుతుంది. వెంటనే డీప్ ఫ్రై చేశారనుకోండి, నూనెలో వేయగానే విడిపోతాయి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె కూడా సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి సమోసాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది. ఎంత బాగా వేయించుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. చూడండి, కొద్ది కొద్దిగా రంగు మారుతుంది. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. సమానంగా వేగుతాయి. త్వరగా వేగట్లేదని మంట మాత్రం అస్సలు పెంచొద్దు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా పీల్చవండి, చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇదే విధంగా మిగతా అన్ని సమోసాలు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, ఉల్లి సమోసా తయారైంది. చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకుని. ఈరోజు మన వీడియోలో చల్ల పునుగులు అలాగే టమాటో చట్నీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా వేడి వేడి పునుగులు, టమాటో చట్నీ, ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఇవి చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు, తక్కువ టైంలో అయిపోతాయి. చల్ల పునుగులకి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇది బాగా పుల్లటి పెరుగండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే పునుగులు అంత బాగా పొంగుతూ వస్తాయి, అలాగే రుచి కూడా బాగుంటాయి. 1 కప్పు పెరుగుకి అదే కప్పుతో 1/2 కప్పు నీళ్ళు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా వేసి కలుపుకోవాలి. వంట సోడా కాస్త ఎక్కువే పడుతుంది. మరీ తక్కువ వేసిన పునుగులు పొంగవు, గట్టిగా వచ్చేస్తాయి. ఒకవేళ పలచటి పెరుగు వేసుకుంటే కనుక నీళ్లు తగ్గించి వేసుకోవచ్చు. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక 1 కప్పు పెరుగుకి అదే కప్పుతో 2 కప్పుల మైదాపిండి వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు మైదాపిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు. పిండి ఇలా బాగా కలుపుకున్నాక 1-2-3 నిమిషాల పాటైనా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో గుల్లదనం వచ్చి పునుగులు బాగా వస్తాయి. చూడండి, పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. బాగా గట్టిగా ఉన్నా కూడా పునుగులు చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి 1-2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల టమాటో చట్నీ చూద్దాము. టమాటో పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 6 కాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చితో పాటుగా 2 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీకి ఎండుమిర్చి కూడా వేయడం వల్ల రుచి బాగుంటుంది, రంగు కూడా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక టమాటో ముక్కలు వేసుకోవాలి. నేను 1/2 కేజీ టమాటోలు తీసుకున్నానండి. ఇందులో కొంచెం పసుపు, తగినంత
ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి కూడా పెద్ద టైం పట్టదు. ఎలా అయినా టమాటో త్వరగానే మగ్గుతుంది. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటాయి. చూడండి, ఇలా బాగా మగ్గినాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. పూర్తిగా దగ్గర పడే వరకు అవసరం ఉండదండి. ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇలాంటి చట్నీలు కానీ రోటి పచ్చళ్ళు కానీ ఏవైనా సరే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమాటో కూడా పులిపే కాబట్టి చింతపండు కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా బాగా పుల్లగా అయిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది టిఫిన్కి చట్నీ కింద వాడుతున్నాం కాబట్టి మెత్తగా ఉంటే బాగుంటుంది. చట్నీ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్లో కాసిన నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు. చివరిగా పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఒకవేళ పోపు వద్దు అనుకున్నా కూడా మానేయచ్చు. పోపు వేసుకున్నాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. కొత్తిమీర ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఇంతేనండి, టమాటో చట్నీ తయారైంది. అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. 2 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. పిండి కూడా బాగా నానింది. మీకు టైం ఉంటే ఇంకొక గంట అయినా నానబెట్టుకోవచ్చు. ఎంతసేపు నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. పిండి చాలా కొద్దిగా తీసుకోవాలండి. కొంచెం కొంచెం పిండి వేసుకున్నా కూడా చాలా పెద్ద పునుగులు వచ్చేస్తాయి. చల్ల పునుగులు చిన్నగా ఉంటేనే బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. వేసిన వెంటనే ఇలా పొంగింది అంటే పిండి బాగా నాన్నట్టు, సోడా కూడా సరిపోయినట్టు. ఒకవేళ సోడా చాలకపోయినా, పిండి బాగా గట్టిగా ఉన్నా, సరిగ్గా నానకపోయినా కూడా పొంగవు, పునుగులు కూడా గట్టిగా వచ్చేస్తాయి. పునుగులన్నీ ఇలా వేసుకున్నాక గరిటెతో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి మైసూర్ బజ్జీకి వచ్చినంత రంగు వచ్చేంత వరకు వేయించుకోకూడదు. ఇవి కాస్త రంగు తక్కువే ఉంటాయి. ఇదే విధంగా మిగతా పునుగులన్నీ వేసుకోవాలి. మనం కొంచెం పిండి కలుపుకున్నా కూడా చాలా క్వాంటిటీ అవుతాయి. మీరు పునుగు వేసేటప్పుడు ఈ విధంగా వేస్తే కనుక తోకలు రాకుండా రౌండ్గా బాగా వస్తాయి. అలాగే ఇదే పిండితో మీరు మైసూర్ బజ్జీ కూడా వేసుకోవచ్చు. మైసూర్ బజ్జీకి చల్ల పునుగులకి ఒకటే పిండి. పునుగులు అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చల్ల పునుగులు తయారైనవి. ఇవి ఇలా వేడివేడిగా తింటే బాగుంటాయి. చల్లారితే కాస్త మెత్తబడినట్టు అవుతాయి. అలాగే మా సైడు టమాటో చట్నీ అలాగే కొబ్బరి చట్నీతో కూడా ఎక్కువ తింటారు. వీటితో పాటు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మిరపకాయ బజ్జీలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బజ్జీలకి పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందండి. ఈ విధంగా కలిపి ఒకసారి వేసి చూడండి, చాలా బాగా వస్తాయి. అచ్చు బయట దొరికే బజ్జీలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. మిరపకాయ బజ్జీకి మిరపకాయలు, బజ్జీలు వేయడానికి మిరపకాయలు విడిగా ఉంటాయండి. ఇవి ఇలా లావుగా ఉంటాయి, కారం తక్కువ ఉంటాయి. అదే మామూలు మిరపకాయలతో వేస్తే చాలా ఘాటుగా ఉంటాయి. ఇవి మార్కెట్లో మనకి బజ్జీ మిరపకాయలని విడిగా దొరుకుతాయి. చూడండి, మిరపకాయలని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలు తీసేసుకోవాలి. ఒకవేళ కారం తినగలితే గింజలు ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు మిరపకాయ లోపల స్టఫింగ్ కోసం 1/2 స్పూన్ వాము, కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా దంచుకున్నాం కదా, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి.
కొంతమంది ఇలా వాము ఉప్పు పెట్టుకుంటారండి, కొంతమంది చింతపండు కూడా పెట్టుకుంటారు, అవి కూడా బాగుంటాయి. మనం ముందుగా దంచుకున్న వాము ఇలా మిరపకాయ లోపల లైట్గా రాసుకోవాలి, ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు పిండి కలుపుకుందాం. కప్పున్నర శనగపిండి తీసుకున్నాను, ఇది 1/2 కేజీ వరకు ఉంటుందండి. 1 స్పూన్ బియ్యపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి, అలానే ఎక్కువ వేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి. తగినంత ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా కూడా కాస్త ఎక్కువే పడుతుంది. ఇందులో తగినన్ని నీళ్ళు పోసి పిండి ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. బజ్జీలకి పిండి ఎప్పుడూ కూడా పల్చగా ఉండకూడదండి, చిక్కగా ఉంటేనే బాగా వస్తాయి, కొంచెం లావుగా వస్తాయి. పిండి పల్చగా ఉందనుకోండి మిరపకాయకి సరిగ్గా పట్టదు, బజ్జీ కూడా అంత బాగా రాదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక ఈ విధంగా ముంచి వేసుకోవాలి. పిండిలో ముంచిన తర్వాత ఒక్కసారి గిన్నెకి ఇలా అంటే తోకలు రాకుండా ఉంటాయి. అలాగే మిరపకాయ బజ్జీకి నూనె మాత్రం బాగా వేడిగా ఉండకూడదండి, సమానంగా ఉండాలి. బాగా వేడిగా ఉంటే ముందే రంగు వచ్చేస్తాయి, లోపల మిరపకాయ సరిగ్గా ఉడకదు. చూడండి, వీళ్ళ సగం వేగినాయి కదా, సగం వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వాయి కూడా వేసుకొని అవి కూడా సగం వేగాక అవి ఇవి కలిపి మళ్ళీ వేయించుకోవాలి. మిరపకాయ బజ్జీకి ఎప్పుడైనా సరే ఇలా 2 సార్లుగా వేయించుకుంటేనే బాగా వేగుతాయి, బజ్జీలు కూడా క్రిస్పీగా ఉండి బాగుంటాయి. లేదంటే మీకు లోపల మిరపకాయ అస్సలు ఉడకదు. అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి, సమానంగా వేగుతాయి. చూడండి, ఇవి కూడా ఇలా సగం వేగినాయి కదా, ఇలా ఉండాలి. ఇలా వేగాక మనం ముందుగా వేయించుకున్న బజ్జీలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి అవి ఇవి కలిపి వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నూనె వేడి బాగా తక్కువ ఉంది అనిపిస్తే మీడియం ఫ్లేమ్లో అయినా వేయించుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలు వేయించుకోవాలి. మనకి ఏమీ లేదండి, పిండి కాస్త చిక్కగా కలుపుకోవాలి, వంట సోడా కూడా ఎక్కువే పడుతుంది. బజ్జీలు వేయించుకునేటప్పుడు కూడా ఇలా 2 సార్లుగా వేయించుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండకూడదు. ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, మిరపకాయ బజ్జీలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇవి కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వేరుశెనగ గుళ్ళు పెట్టుకొని పైన నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు కావాలి అనుకుంటే కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకోవచ్చు. మా సైడ్ అయితే బఠానీ చాటు కూడా పెట్టిస్తారండి, చాలా బాగుంటాయి. అలాగే ఈ బజ్జీలతోనే కట్మిర్చి కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.